హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందండి. ఇంకా ఈరోజు అంటే శుక్రవారం రోజు మేము ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. కార్తీక మాసం అంటే ఇంకా పూజలు వ్రతాలు చేసుకుంటూనే ఉంటారు కదా. పూజ వచ్చేసి మధ్యాహ్నం వరకు అయిపోయింది. ఉదయం 4 o'clock నుంచి ఇంకా 10 o'clock వరకు వంటలన్నీ చేసేసాను అనమాట. పూజ కూడా అయిపోయాక ఇంకా మధ్యాహ్నం చుట్టాలు వస్తారు కదండి, అంటే పూజ కోసం చుట్టాలు వస్తారు కదా, వాళ్ళందరూ లంచ్ చేసి వెళ్ళిపోయారు. లంచ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చేసి నేను మళ్ళీ దీపం ముట్టించుకొని పారాయణం చేసుకొని ఒక చోటికి వెళ్ళామన్నమాట. అంటే నేను సడన్గా ఏమీ వెళ్ళలేదు. ఫుడ్ వండే ముందే వాళ్ళ కోసమని కూడా కాస్త ఎక్కువే వండాను. ఇంతకుముందు శ్రీ శంకర ఫౌండేషన్ తరపున మేమందరం కలిసి అక్కడికి వెళ్ళామండి. ఇంకా ఫోన్ నెంబర్ తీసుకొని తనకు 3 o'clock ఫోన్ చేసి డిన్నర్ వండకూడదండి, నేను తీసుకొస్తాను అని చెప్పానన్నమాట. ఇంకా నేను మా వారిని, మా చెల్లెని, మరిదిని, ఇంకా మా అత్తయ్య కూడా, అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లె కూడా వస్తానంటే తనని కూడా తీసుకెళ్ళాను, మా చిన్నత్తమ్మ. ఇదిగోండి చూసారు కదా, గుర్తొచ్చి ఉంటుంది. తన పేరు సునీత. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు ఇక్కడ. ఇదిగోండి ఒక 20 మెంబర్స్ వరకు ఉంటారు. ఎందుకో వండేటప్పుడే సడన్గా గుర్తొచ్చి ఇంకా వండేసాను అనమాట, ఎక్కువ పెట్టానమాట. ఇంకా వీళ్ళని చూసి మళ్ళీ మా చెల్లె వాళ్ళ భర్త అంటే మా మరిది స్నాక్స్ తీసుకొచ్చాడు. చిప్స్, ఇంకా స్వీట్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకొచ్చారు. మేము వెళ్ళగానే మాత్రం డిన్నర్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. రోజు వీళ్ళు రైస్ కుక్కర్ వీళ్ళే ఆన్ చేస్తారంట. ఎవరో ఒక రైస్ కుక్కర్ ఆన్ చేయట్లేదు అంటే అన్నం వండట్లేదు, వంట చేయట్లేదు అని గొడవ పడుతున్నారంట పిల్లలు తనతో, సునీత గారితో. అదే చెప్తున్నారనమాట. పోగానే ఇదిగోండి ఈ మ్యామ్ వాళ్ళు తీసుకొస్తారు ఫుడ్డు, అందుకని నేను వండలేదు, ఫోన్ చేసి చెప్పారు అని మేము వెళ్ళగానే చెప్పారు. నేను వచ్చేసి వెజ్ బగారా రైస్, పూరి, గుత్తొంకాయ కర్రీ, సాంబార్ ఇవి తీసుకెళ్ళామన్నమాట. ఇంకా బయట నుంచి చిప్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారు. ఇదిగోండి అలాగే సత్యనారాయణ స్వామి తీర్థము ప్రసాదం కూడా తీసుకెళ్ళానమాట. ఫోన్ చేసినప్పుడు అలాగే ప్రసాదం కూడా తీసుకురండి మ్యామ్ అని చెప్పారు తను. నేను ఆల్రెడీ తీసుకెళ్దామని అనుకున్నాను, తను కూడా చెప్పారు కాబట్టి తీసుకెళ్ళాను అనమాట. పోగానే ఇంకా గబగబా వడ్డించేసాం. 7:40కి వెళ్ళాము అక్కడికి. 7:30 to 8 లోపు తినేస్తారంట. ఇది నేను పెట్టాను అని మీ అందరికీ చెప్పాలని వీడియో మీతో షేర్ చేయట్లేదండి. ఇది అల్వాల్లో ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. ఏంటంటే మనం చిన్న ఫంక్షన్ చేసుకున్నా, పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కాస్తో కూస్తో అన్నీ మిగిలిపోతాయి కదా. అలాంటి టైంలో 2 hours ముందు సునీత గారికి ఫోన్ చేసి చెప్తే వంట చేయకుండా ఉంటారు. మనం తీసుకెళ్ళి ఇచ్చినా సరే, లేకపోతే తనకు ఫోన్ చేస్తే తనే వచ్చి ఫుడ్ కూడా తీసుకొని వెళ్తుందండి. ఇదిగోండి నేను ఎక్కువే తీసుకెళ్ళాను. తన అంది ఏంటంటే రైస్ చాలా ఎక్కువగా ఉంది అండ్ వేడిగా కూడా ఉంది, 3 పూట్లకు అవుతుంది, గిన్నె తర్వాత ఇస్తానండి, రేపు కూడా తింటారు, ఇది బాగుంటుంది, ఏం ఖరాబ్ అవ్వదు అని చెప్పారనమాట. ఇదిగోండి కొందరికి అంటే ఒక 2-3 పెట్టిస్తే ఇలా కలుపుకొని తింటారు. కొందరికేమో కూర, పప్పు అన్నీ మిక్స్ చేసి కలిపిస్తే తింటారు. కొందరికేమో తినిపించాలి, అసలే తినడానికి రాదనమాట. ఇంకా ఆయమ్మ నుంచి చదువు చెప్పే మ్యామ్ వరకు అన్నీ ఈ సునీత గారే చూసుకుంటారు. కొందరు పిల్లలు నార్మల్గా ఉన్నారు కానీ ఏమీ తెలియదు పాపం, పసిపిల్లలతో సమానం అనమాట. ఈ చిన్న బాబు మాత్రం పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారంట రోజు నైట్. నా ఇంటెన్షన్ ఒక్కటే అండి, అల్వాల్లో ఉన్నవారికి, అల్వాల్కి దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా ఏ ఫంక్షన్ అయినా కొంచెం ఫుడ్ మిగిలినా నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తానండి, అడ్రస్ కూడా ఇస్తాను. తనకు ఫోన్ చేసి చెప్తే మీరు ఇచ్చినా సరే, లేకపోతే తనని రమ్మన్నా సరే తీసుకొని వెళ్తారు. ఆ ఇంటెన్షన్తో మాత్రమే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. కొందరు అనుకుంటారు ఏదో తను పెట్టింది అని మీ అందరికీ చూపించుకోవడానికి అని అనుకుంటారు.
ఆ విషయం తెలుసు. మీరు ఏమైనా అనుకోండి. కాకపోతే ఏంటంటే కొందరికి ఉపయోగపడుతుంది కదా అని చిన్న ఇంటెన్షన్ అనమాట. ఇంతకుముందు వెళ్ళినప్పుడు చికెన్ బిర్యానీ అడిగారు, కానీ అది పెట్టనే లేదు. చూడాలి ఇంకా కార్తీక మాసం అయిపోయిన తర్వాత ముందు ముందు. వాటర్ కూడా తనే తాగిస్తుందనమాట. వాటర్ ఎక్కువగా తీసుకొని ఫుడ్ కూడా లిమిట్లో పెడతారండి. ఫుడ్ ఏంటంటే వాళ్ళకి కడుపు నిండింది నిండింది సరిగ్గా తెలియక ఎక్కువగా తినేసి ఎక్కువగా తాగేసి వాష్రూమ్కు ప్రాబ్లం అవుతుందంట. చాలా కష్టం అవుతుంది. అలాగని లిమిట్లో పెడతారంట ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ. పిల్లలకి పూరి ఏం పెట్టలేదు. సునీత గారు వచ్చేసి ఏమన్నారంటే, పూరి రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ పెడతాను మ్యామ్, అన్నం మాత్రమే ఇప్పుడు పెడతాను, స్నాక్స్ అంటే చిప్స్ గట్రా ఉన్నాయి కదా అవి మాత్రం రేపే ఇస్తాను. కూల్ డ్రింక్స్ పిల్లలు చూడగానే గ్లాస్ పట్టుకున్నారు పోయామని. కాకపోతే ఆల్రెడీ తినేశారు కాబట్టి వద్దు అని చెప్పారు సునీత గారు. స్వీట్స్ మాత్రం మీకు కూడా సంతోషంగా ఉంటుంది, మీ తృప్తి కోసం స్వీట్స్ మాత్రమే ఇవ్వండి అని చెప్తే నేను ఇచ్చానన్నమాట. ఇది అండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ స్మార్ట్ జ్యోతి ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా తృప్తినిచ్చింది ఇలా పూజ చేసుకొని నలుగురికి అన్నం పెట్టినందుకు. మీకు ఎలా అనిపించింది చెప్పండి. థ్యాంక్ యూ.